teaching and non-teaching all. Warm welcome to the right. టైంలే అన్న ప్రేమలాలు ఉన్నాయి జోక్ నవ్వకుండా అంటే మీరు సీరియస్గానే అంటారు. పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ప్రొఫెసర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఎల్పి కాలేజ్ 52 ఏళ్ళంటే నమ్మలేకుండా గతంలో ఈ ఇంటర్లో నేను చదువుకున్నప్పుడు నా మిత్రులు కూడా ఇక్కడ చదువుకుంటే స్కూల్ మిత్రులు ఇక్కడ నుంచి గుట్టల మీద కూర్చొని తిరిగిపోయిన నేను ఇవాళ మీ ముందుకు ఒక గెస్ట్గా రావడం అంటే నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన రీసెంట్గా కూడా రివ్యూ మీటింగ్ అప్పుడు కాలేజ్ బ్రిడ్జ్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు కార్పొరేషన్ ఫండ్స్ తోటి మీ యొక్క బ్రిడ్జ్ కూడా పెట్టియడం జరిగింది. అది త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది చేస్తూ మరి శ్రీధర్ బాబు గురించి మీకు చెప్పడం అవసరం లేదు. హైదరాబాద్లో కానివ్వండి ఎక్కడనే కానివ్వండి ఒక ఐకాన్గా విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తిని వారిని అడగగానే కాలేజ్కు టైం ఇచ్చి వచ్చినందుకు అది చాలా సంతోషమైనది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంబంధించిన గవర్నింగ్ బోర్డు సభ్యులకి ఈరోజు ఇక్కడ వచ్చేసిన విద్యార్థులకి ఫ్యాకల్టీ మెంబర్స్కి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ చరిత్రకు సంబంధించిన అంశం మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించారు. ఒక గొప్ప అర్థమిచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తాం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము, మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని అకుంఠిత దీక్షతో పనిచేస్తామని ఒక పక్కన సైనికులను, ఇంకో ప్రకారం మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి 50 సంవత్సరాల క్రితం మరి ఇంతకుముందే మా సోదరులు రాజేందర్ గారు చెప్పారు, పెద్ద ఈ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్స్ లేకున్నా, ప్రత్యేకంగా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా ఆనాడు లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్కి సంబంధించిన వారు తప్పకుండా విద్యను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు మనం విద్యను అందించాలని ఒక అకుంఠ దీక్షతో ఈరోజు ఆ రోజు నిలబడి ముందుకు నడిపిన వారందరినీ కూడా ఈ 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో వారు పూర్తి చేసుకోవాల్సిన అవసరం, సమయం వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మీకు పెద్దలందరూ చెప్పి నిరంజన్ గారు మాట్లాడి మరి